హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బిగ్ బాస్ రివ్యూ. నేను మీ యాంకర్ మధు. సో ఈరోజు ఎపిసోడ్లో ఏంటంటే ఎస్టర్డే బిగ్ బాస్ ఎపిసోడ్లో ఏమేమి జరిగింది, ఎవరెవరికి మధ్య ఆర్గ్యుమెంట్స్ జరిగాయి, అలానే కొత్తగా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా రాబోతున్నారు అని చెప్పేసి నాగార్జున గారు వీకెండ్ ఎపిసోడ్లో చెప్పారు కదా. సో ఎవరెవరు బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ అవ్వబోతున్నారు, అది ఎప్పుడు అవ్వబోతున్నారు, వాళ్ళ పేర్లు ఏంటి, వాళ్ళ డీటెయిల్స్ ఏంటి, అండ్ ఎస్టర్డే ఎపిసోడ్లో చాలానే జరిగాయి. పృథ్వీకి అండ్ యష్మికి ఆర్గ్యుమెంట్స్, అలానే నాగమణికంట తనని హౌస్ అంతా కూడా కార్నర్ చేస్తున్నారని చెప్పి చాలా బాధపడ్డము, మణికంఠ నిజంగా అలా ఫీల్ అవ్వడం కరెక్టేనా కాదా, అండ్ మన సీతకి అండ్ నాగమణికంఠకి మధ్య జరిగిన ఆర్గ్యుమెంట్స్, ఇలా చాలానే ఉన్నాయి. ఒక్కొక్క దాని గురించి కూడా క్లియర్గా మాట్లాడుకుందాం. సో ఎస్టర్డే ఎపిసోడ్ స్టార్టింగ్ ఒక మంచి సాంగ్తో స్టార్ట్ అయింది. సో యాక్చువల్గా అయితే బిగ్ బాస్ రూల్ ప్రకారం సాంగ్తో అందరూ కూడా నిద్రలేగాలి, గార్డెన్ ఏరియాకి వచ్చి డ్యాన్స్ చేయాలి. బట్ నిన్నటి ఎపిసోడ్లో మాత్రం అందరూ కూడా చాలా లేజీగా, అంటే ఇప్పటివరకు జరిగిన డేస్తో పోల్చుకుంటే ఎస్టర్డే మాత్రం చాలా లేజీగా అలసిపోయినట్టుగా ఉన్నారు. సో సాంగ్ రిపీటెడ్ వస్తూనే ఉంది, బట్ ఎవరు కూడా నిద్ర లెగలేదు. లాస్ట్కి అయితే బిగ్ బాస్ హౌస్లో ఉన్న డాగ్స్ కూడా అరవడం స్టార్ట్ చేశాయి. బట్ స్టిల్ మన విష్ణుప్రియ అండ్ నైనిక వచ్చేసి ఇద్దరు కూడా అసలు లెగలేదు, బెడ్ మీద నుండి దిగలేదు. బట్ టీం చాలా ట్రై చేసినట్టున్నారు బిగ్ బాస్ టీమ్ వాళ్ళకి చెప్పడానికి. బట్ స్టిల్ వాళ్ళైతే నిద్ర లెగలేదు, అలానే కూర్చొని ఉన్నారు బెడ్ పైన. అలా సాంగ్ అయితే ఫినిష్ అయింది. దాని తర్వాత వీళ్ళంతా లేజీగా ఉన్నారు కదా, సో ఎలాగో ఒకలాగా వీళ్ళందరినీ కూడా యాక్టివ్ చేయాలనే థాట్తోని బిగ్ బాస్ మార్నింగ్ మస్తీ అని చెప్పేసి ఒక చిన్న ఫన్ గేమ్ని అయితే పెట్టారు. సో బిగ్ బాస్ విచ్ కలర్ డూ యూ వాంట్ అనే ఒక గేమ్ని అయితే తీసుకొచ్చారు. సో ఈ గేమ్ అయితే అంటే ఇప్పటివరకు జరిగిన బిగ్ బాస్ అన్ని ఎపిసోడ్స్లో కూడా ఇది కొంచెం కామెడీగా ఫన్నీగా జరిగింది. అందరూ కూడా చాలా స్పోర్టీగా తీసుకొని పార్టిసిపేట్ చేశారు గేమ్లో. సో ఇందులో మణికంఠ గారు డ్యాన్స్ చేయడము, దీనికి తోడుగా నైనికాని ఇన్వాల్వ్ చేసి నైనికతో డ్యాన్స్ చేయించడము, యష్మికి వచ్చేసి ప్రేరణ పనిష్మెంట్ ఇవ్వాలి అని చెప్పి బిగ్ బాస్ చెప్పడం జరిగింది. సో ప్రేరణ వచ్చేసి నాగమణికంఠకి కాంప్లిమెంట్స్ ఇస్తూ బెక్ అని కోడిలా అరవాలి అని చెప్పేసి చెప్పడము. సో ఇలా చాలా ఫన్నీగా జరిగాయి. సో పృథ్వీకి వచ్చేసి అమ్మాయిలా గెటప్ వేసుకొని చెయ్యాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇలా ఫన్నీగా అయితే ఎపిసోడ్ లైక్ ఆఫ్టర్నూన్ వరకు టైం గడిచింది. సో ఆఫ్టర్ దట్ బిగ్ బాస్ ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఏంటంటే శక్తి క్లాన్ అంటే మన నిఖిల్ క్లాన్ నుండి కొత్తగా చీఫ్గా ఎవరు పార్టిసిపేట్ చేయాలి, ఎవరు పోటీ చేయాలి అనే దానికి టీం అందరూ కూడా మాట్లాడుకొని డిసైడ్ చేసుకొని ఒకరి పేరు చెప్పడం జరిగింది. సో ఇక్కడ చెప్పగానే ఒక్కొక్కరు ఇండివిజువల్గా వాళ్ళ ఒపీనియన్స్ చెప్తూ ఉంటే మన పృథ్వీకి అండ్ యష్మికి మధ్య చిన్న డిస్కషన్ స్టార్ట్ అవుతుంది. సో యాక్చువల్గా మనకి లైవ్లో చూపించింది ఏంటంటే యష్మినే ఫస్ట్ పృథ్వీ గురించి నెగటివ్ పాయింట్ అయితే స్టార్ట్ చేసింది. బట్ అది ఎపిసోడ్లో అయితే ఎందుకు కట్ చేసారో తెలీదు, చూపించలేదు. సో యష్మి టాపిక్ వచ్చింది కాబట్టి యాక్చువల్గా సోనియా ఎలిమినేషన్కి ముందు కూడా అందరూ యష్మికి చాలా బాగా సపోర్ట్ చేశారు. బయట జనాలందరూ కూడా, అంటే సోనియాని టార్గెట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఆపోజిట్లో యష్మికి సపోర్ట్ చేశారు. బట్ యష్మి యాక్చువల్గా చిన్న మిస్టేక్స్ చేస్తుంది. ఎలా అంటే అవి లాజిక్గా జనాలందరికీ కూడా దొరికిపోయింది. ఎలా అంటే మణికంఠని ఎవ్రీ వీక్ నేను ఈ హౌస్లో ఉన్నంత వరకు నామినేట్ చేస్తూనే ఉంటా అని చెప్పింది. సో నామినేషన్కి మీనింగ్ ఏంటి? హౌస్ నుండి బయటికి పంపించేయడం. అలా ప్రతిసారి నేను నాగమణికంఠని ఎలిమినేట్ అవ్వడానికి నేను ట్రై చేస్తాను, నామినేషన్లో పెడుతూనే ఉంటాను, నువ్వు నాకు దొరకకుండా ఉండేలా చూసుకో అని చెప్పిన యష్మి లాస్ట్ వీకెండ్లో అంటే సోనియా ఎలిమినేట్ అయ్యే ఎపిసోడ్లో అందరూ కూడా హౌస్ మేట్స్ ఒపీనియన్స్ నాగార్జున గారు అడిగారు. సో అప్పుడు యష్మి నాగమణికంఠ కోసం స్టాండ్ తీసుకొని నిల్చుంది. ఎందుకు? నాగమణికంఠ ఎలిమినేట్ అవ్వాలి అనుకున్నప్పుడు సోనియాకి కదా తను సపోర్ట్ చేయాల్సింది, మరి ఎందుకని నాగమణికంఠ కోసం స్టాండ్ తీసుకుంది? సో అక్కడ యష్మి లైక్ టూ మైండెడ్గా ఉంది, గేమ్లో ఎలాంటి క్లారిటీ లేదు అని అర్థమైంది. ఏమైనా అంటే లైక్ అరవడము, తనని తను డిఫెండ్ చేసుకునే టైంలో అరవడం అనేది చాలా మంచిది. కానీ సోనియా ఉన్నంత వరకు కూడా ఆపోజిట్గా నేను స్ట్రాంగ్గా ఉండాలి అని చెప్పి అరిచిన ఆమె నాగమణికంఠంలో మాత్రం లాజిక్గా ఎందుకు ఆలోచించలేదు అనేది నాకు ముందే డౌట్ వచ్చింది. బట్ చూద్దాం ఈ అమ్మాయి ఎలా ఆడుతుంది ఏంటి అనేది. ఇప్పుడు సేమ్ లైక్ పృథ్వీ మ్యాటర్లో కూడా ఈ ఆర్గ్యుమెంట్లో అలానే జరిగింది. లైక్ ఫస్టే ఈ అమ్మాయి స్టార్ట్ చేసింది, నువ్వు ఒకవేళ చీఫ్గా అయితే కనుక రేషన్కి నేను సూపర్ మార్కెట్కి పంపిస్తే నీకు అసలు వంట గురించి ఏం తెలీదు,
వంటకి ఏమేమి యూస్ చేస్తారో తెలీదు. సో నీకు కిచెన్ గురించి ఎలాంటి ఐడియా లేదు కాబట్టి నువ్వు ఎలా రేషన్ తీసుకొస్తావు? అలానే ఒకవేళ నేను నీ క్లాన్‌కి వస్తే ఫుడ్ దొరకదేమో, రేషన్ ఉండదేమో. సో నేను కాన్ఫిడెంట్‌గా నీ క్లాన్‌కి రావడానికి నేను ఇష్టపడట్లేదు. అండ్ నీకు లైక్ కోపం ఎక్కువ, ఒకే పాయింట్ పైన స్టిక్ ఆన్ అయ్యి ఉంటావా? లైక్ మల్టిపుల్ క్వశ్చన్స్ తీసుకొచ్చి పృథ్వీని అడిగినప్పుడు పృథ్వీ యెస్, నేను ఓవర్ నైట్ కూర్చొని అయినా సరే నేర్చుకొని నేను రేషన్‌కి వెళ్తాను. అలాంటి టైం కనుక వస్తే నేను స్టేబుల్గా ఉంటాను, టీమ్కి ఎలా కంఫర్ట్గా ఉంటుందో అలా బాధ్యతగా ఉంటాను, రెస్పాన్సిబుల్గా ఉంటాను, అందరికీ కూడా గేమ్ ఆడే ఆపర్చునిటీ వచ్చేలా చూస్తాను అని చెప్పేసి తను డిఫెండ్ చేసుకుంటూనే యష్మిలో ఉన్న నెగటివ్ పాయింట్స్ని కూడా తను ఓపెన్గా చెప్పాడు. లైక్ నువ్వు చీఫ్గా ఉన్నప్పుడు నాగార్జున సరే నిన్ను చీఫ్గా నువ్వు గెలవలేకపోయావు, ఫెయిల్ అయ్యావు అని చెప్పేసి రెడ్ మార్క్లో పెట్టారు. నీ వల్ల హౌస్లో కూడా చాలా డిస్టర్బెన్సెస్ వచ్చాయి. లైక్ నువ్వు ఒక్కదాని మీద కూడా స్టాండ్ సరిగా తీసుకోలేదు. ప్రేరణ అండ్ సీత చెత్తబుట్ట టాపిక్లో కూడా నీదే మిస్టేక్ ఉంది. లైక్ ఎంటర్టైన్ చేయలేకపోయావు, అన్నీ కూడా ఆర్గ్యుమెంట్స్ అండ్ నువ్వు కరెక్ట్గా లేవు అని చెప్పేసి లైక్ రివర్స్గా తిను నెగటివ్గా మాట్లాడినప్పుడు యాక్చువల్గా యష్మిలో ఒక చిన్న లైక్ పాయింట్ ఉంది. ఏంటి అంటే తనకి ఎవరైనా ఆపోజిట్ పర్సన్ కనుక లాజిక్గా కాన్ఫిడెంట్గా లైక్ ఎదురు తిరిగి మాట్లాడితే తనకు ఉన్న స్ట్రాంగ్ పాయింట్ ఏంటంటే మనం ఏడవాలి. ఇప్పుడు మనం ఏడ్చామనుకో, సో ఆపోజిట్లో ఉన్నవాడు మనల్ని పాపమని లేదంటే అయ్యో ఈ అమ్మాయి నా వల్ల హర్ట్ అయిందా అని అనుకొని చెప్పేసి తను డిఫెండ్ చేసుకోలేడు, ఏదో ఒక పాయింట్లో తినకే సపోర్ట్ చేస్తాడు అన్న థాట్తోనే ఏంటో తెలియదు. ఎవరైనా ఏదైనా అంటే ఇమ్మీడియట్గా ఏడ్చేస్తుంది అనమాట, లైక్ తను డిఫెండ్ చేసుకోలేనప్పుడు. సో అట్లా ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. ఈవెన్ పృథ్వీ కూడా చాలా ఎమోషనల్ అయ్యాడు. ఎందుకు అనేది నాకు అంత లైక్ అంటే తనకి ఛాన్స్ రావకపోవడమా, లేదు అంటే ఆపోజిట్లో యష్మి మాటలు అనడమా, లేకపోతే యష్మి తనకి ఏమైనా ఫేవరెట్ కంటెస్టెంట్ అవ్వడమా, లైక్ ఏంటి అనేది అర్థం కాలేదు. సో తను కూడా చాలా ఎమోషనల్ అయ్యాడు. అప్పుడు నిఖిల్ ఒక పాయింట్ చెప్పాడు, మీరు స్ట్రాంగ్గా మాట్లాడతారు, ఎవరి ఒపీనియన్స్ వాళ్ళు స్ట్రాంగ్గా చెప్తారేమో అనుకుంటే ఫ్రెండ్స్ అయి ఉన్న మీరే ఇలా గొడవ పడతారేంట్రా, ఫస్ట్ కూర్చొని కూల్గా మాట్లాడండి, కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇద్దాము, యష్మి అండ్ నేను ఆల్రెడీ చీఫ్స్గా ఉన్నాము, మా వర్క్ ఏంటో తెలిసింది కాబట్టి కొత్త వాళ్ళ వర్క్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం అనుకుంటాము అనే పాయింట్లో నిఖిల్ కూడా పృథ్వీకి ఛాన్స్ ఇద్దాము అనుకుంటాడు. ఈ టైంలో యాక్చువల్గా ఆదిత్య ఓం గారి ఒపీనియన్కి వస్తే లైక్ ఈయన చాలా బాగా మాట్లాడారు. ఏజ్లో అందరికంటే పెద్ద అయినా కూడా లైక్ అంటే తను చీఫ్ అవ్వడం ఎంత ఇంపార్టెంటో చెప్తూ కూడా కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి, లైక్ పృథ్వీ చాలా కష్టపడుతున్నాడు, అన్ని గేమ్స్లోనూ కూడా విన్ అవుతూ వస్తున్నాడు, తను 100% ఎఫర్ట్ ఇస్తున్నాడు కాబట్టి సో తనకి ఒక ఛాన్స్ వస్తే బాగుంటుంది. యష్మి అండ్ పృథ్వీలో ఇద్దరిలో కంపేర్ చేస్తే సో పృథ్వీ ఈజ్ మోర్ లైక్ ఏమంటారు మోర్ పాసిబిలిటీ ఉన్న కంటెస్టెంట్ సో చీఫ్ అవ్వడానికి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఆ పాయింట్లో నిఖిల్ కూడా ఆదిత్య ఓం గారిని హక్ చేసుకొని అన్న కరెక్ట్గా చెప్పారన్న, నాకు కూడా లైక్ పృథ్వీకే ఇవ్వాలని ఉంది అని చెప్పేసి అలా చెప్తారు. ఫైనల్గా అయితే యష్మి కాంప్రమైజ్ అవుతుంది, పృథ్వీ కంటెస్టెంట్గా లైక్ చీఫ్ కంటెండర్గా నిల్చుంటారు. సో లైక్ బిగ్ బాస్ తర్వాత అడుగుతారు శక్తి క్లాన్ నుండి ఎవరు చీఫ్ కంటెండర్గా నిలబడుతున్నారు అని అన్నప్పుడు సో నిఖిల్ అనౌన్స్ చేస్తారు లైక్ పృథ్వీ లైక్ అందరికంటే కూడా ఎక్కువ క్యాపబుల్ ఉన్న పర్సన్ లైక్ చీఫ్ అవ్వడానికి అని చెప్పేసి మేమందరం కూడా తనని సపోర్ట్ చేయబోతున్నాము అని అనౌన్స్ చేస్తారు. సో దీని తర్వాత కాంతార టీం నుండి కూడా ఒక కంటెస్టెంట్ చీఫ్గా నిల్చోవాలి. సో ఈ పాయింట్లో బిగ్ బాస్ ఈవినింగ్ టైంలో అనౌన్స్ చేసింది ఏంటంటే ఇన్ని రోజులు ఈ హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా 2 క్లాన్స్గా విడిపోయారు. 2 క్లాన్స్గా అంటే 2 చీఫ్స్గా 2 లైక్ గ్రూప్స్గా ఆడడం జరిగింది. బట్ ఇప్పటివరకు జరిగింది అంతా ఒక ఎత్తు అయితే నెక్స్ట్ ఇప్పటి నుండి జరిగేది ఇంకో ఎత్తు. ఇప్పటివరకు కూడా విడివిడిగా ఆడిన మీరు ఇక్కడ నుండి కొత్త కంటెస్టెంట్స్ రాబోతున్నారు అని ఇండైరెక్ట్గా చెప్తూ ఒక గేమ్ని అయితే లైక్ తీసుకొచ్చారు. సో ఆ గేమ్ వచ్చేసి ఏంటి అని అంటే ఒక్కొక్క కంటెండర్కి లైక్ ఒక్కొక్క కంటెస్టెంట్కి ఒక పప్పి ఉంటుంది, లైక్ పప్పి బొమ్మ ఉంటుంది. సో అందరూ కూడా ఒక లైన్లో వరుసలో నిల్చొని ఆపోజిట్లో ఒక లైక్ ఒక చిన్న హౌస్ లాగా పెట్టారు. అక్కడ నుండి పప్పి బొమ్మని తీసుకొని వచ్చి ఎవరైతే ఆపోజిట్లో ఉన్న హౌస్లోకి తొందరగా ఎంట్రీ అవుతారో వాళ్ళు గేమ్లో ఉన్నట్టు, లాస్ట్గా ఎవరైతే పప్పిని తీసుకొస్తారో వాళ్ళు
అండ్ ఎవరి పప్పిని అయితే తీసుకొస్తారో వాళ్ళే. ఇక్కడ ఏంటంటే ట్విస్ట్, ఎవరి పప్పిని వాళ్ళు తీసుకొని రావడానికి వీల్లేదు. సో అలా గేమ్ని అయితే పెట్టడం జరిగింది. సో గేమ్ స్టార్ట్ అయ్యే కంటే ముందు లైక్ ఎవరి పప్పీస్ని తీసుకొని రావాలి, లైక్ గ్రూప్ గేమ్స్ టైప్లో ప్లాన్ చేసుకుంటారు. సో ఈ పాయింట్లో ఏంటంటే నబీల్ అండ్ నిఖిల్ ఒక సైడ్ మాట్లాడుతూ ఉన్నప్పుడు లైక్ నీ బొమ్మ నేను తీసుకొని వస్తాను, ఫైనల్ వరకు కూడా మన ఇద్దరం ఆడాలి, మన ఇద్దరిలో ఎవరో ఒకరు ఉండాలి అన్నట్టుగా స్టార్ట్ చేస్తారు. సో ఆపోజిట్లో వచ్చేసి సీత అండ్ విష్ణుప్రియ అండ్ నైనిక మాట్లాడుతూ ఉంటారు. సీత అండ్ విష్ణుప్రియ వచ్చేసి డిస్కషన్ చేసుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి మణికంఠ వెళ్తాడు. లైక్ థర్డ్ పర్సన్గా ఒక్క దానిలో అయినా సరే నా బొమ్మను తీసుకొని రండి, నా పప్పిని తీసుకొని రండి, నేను గేమ్లో ఉండేలా చూసుకోండి, సపోర్ట్ చేయండి అని అడిగినప్పుడు లేదు నేను విష్ణుప్రియకి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాను, సో మేమిద్దరం ఆడదాం అనుకుంటున్నాము, థర్డ్ పర్సన్కి ఛాన్స్ లేదు అని చెప్పిన సీత ఓకే తను రిక్వెస్ట్ చేస్తూనే ఉంటాడు లైక్ చూడండి తీసుకురండి సపోర్ట్ చేయండి అని. బట్ ఆ టైంలో నైనిక వచ్చి అడుగుతుందనమాట. సో సీత నో చెప్తుంది మణికంఠకి. నో చెప్పగానే నైనిక వచ్చి సీతతో మాట్లాడితే ఓకేరా నేను సెకండ్ రౌండ్కి నీకు హెల్ప్ చేస్తాను, సెకండ్ రౌండ్ నేను నీ పప్పిని తీసుకొని వస్తాను అని చెప్తాను. లైక్ ఇప్పుడే కదా, లైక్ ఫ్యూ సెకండ్స్ కూడా అవ్వలేదు, మణికంఠ అటు కూడా వెళ్ళక ముందే తన ముందే నైనికాని సపోర్ట్ చేస్తాను నీకు సపోర్ట్ చేయను అంటే దాని మీనింగ్ ఏంటి? లైక్ తను కార్నర్ చేస్తున్నట్టే కదా మీనింగ్. సో లైక్ మణికంఠ మూవ్ అవుతూ ఇట్స్ ఓకే ఫైన్ సీత అవసరం లేదులే అన్నట్టుగా వచ్చేస్తాడు. సో అబ్జల్యూట్లీ అంటే మణికంఠ యాక్చువల్గా ఓవర్ థింక్ చేసే వ్యక్తి. లైక్ ఆ పర్సన్ ప్రతి చిన్న విషయాన్ని కూడా చాలా ఓవర్గా మెంటల్గా ప్రెషర్ తీసుకునే ఒక వ్యక్తికి తన ముందే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఒక మనిషి డిఫరెన్స్ అంటే అలా మాట్లాడడం చూస్తే డెఫినెట్గా ఆ పర్సన్ హర్ట్ అవుతాడు. సో ఈ పాయింట్లో మణికంఠ తనని కార్నర్ చేశారు అని ఫీల్ అవ్వడం 100% కరెక్ట్. ఎలాగో మణికంఠ టాపిక్ వచ్చింది కాబట్టి తను ఎందుకు ఇలా ఫీల్ అవుతున్నాడంటే లైక్ శక్తి క్లాన్లో ఉన్నప్పుడు హౌస్ మేట్స్ అందరూ కలిసి తనని లైక్ గేమ్ నుండి తీసేస్తారు. అలానే కాంతారాకైనా ఛాన్స్ ఇస్తారేమో సీతని నమ్మి వచ్చాడు కాబట్టి ఈ దీనిలో కూడా సర్వైవర్ ఆఫ్ ద వీక్ అని చెప్పేసి ఆ గేమ్లో కూడా తనని కార్నర్ చేసి పక్కన పెట్టేస్తారు. సో 2 టీమ్స్లో కూడా తనకి ఆడుకునే లైక్ గేమ్ ఆడి తను ప్రూవ్ చేసుకునే ఛాన్స్ ఇద్దరు ఇవ్వలేదు. సో లైక్ హౌస్ మేట్స్ అందరికీ కూడా వచ్చే ఫస్ట్ నేమ్ మణికంఠ. సో అలా గేమ్స్ తనని ఆడనివ్వట్లేదు, అట్లీస్ట్ తను ఆడే ఒక ఛాన్స్ వచ్చినా కూడా తనని ప్రూవ్ చేసుకొని ఇవ్వట్లేదు. యాక్చువల్గా మణికంఠ మెంటల్గా వచ్చే గేమ్స్ ఏవైనా కూడా కొందరు ఫిజికల్గా స్ట్రెంత్ ఎక్కువగా ఉంటుంది, కొందరికి మెంటల్గా స్ట్రెంత్ ఎక్కువగా ఉంటుంది. సో ఒక్కొక్కరు ఒక్కో పాయింట్లో చాలా స్ట్రాంగ్గా ఉంటారు. ఆ టైప్లోకి వస్తే మణికంఠ మెంటల్గా వచ్చే అన్ని గేమ్స్లోనూ తను 100% ఇచ్చి ప్రూవ్ చేసుకున్నాడు. సో ఈ దానిలో కూడా ఒక్క ఛాన్స్ వచ్చిండుంటే తనకి చీఫ్ అవ్వాలని ఉంది, సో సపోర్ట్ చేసేది ఉండే, బట్ అక్కడ చేయలేదు కాబట్టి తను అప్సెట్ అవ్వడం 100% కరెక్ట్. సో గేమ్ అయితే స్టార్ట్ అయింది. స్టార్ట్ అవ్వగానే అందరూ కూడా హౌస్ మేట్స్ అందరూ ఒక్కొక్క బొమ్మ తీసుకొని బయటకు వచ్చారు. అక్కడ బ్యాలెన్స్గా మిగిలింది మణికంఠ బొమ్మ. సో ఆ మణికంఠ పప్పిని తీసుకుంది యష్మి. సో ఎలాగో యష్మికి మణికంఠ అంటే పడదు, సో తను పరిగెత్తే అవసరం కూడా లేదు అనుకుంది. గేమ్ అట్లీస్ట్ మణికంఠ బొమ్మ కోసం అని కాకుండా తను గేమ్లో లైక్ ఉండేలా చూసుకొని పరిగెత్తినా ఉండాల్సింది, బట్ 2-3 అడుగులు వేస్తే స్లోగా అయిపోయి గేమ్ ఓడిపోయేలా చేసింది. సో ఆ టైంలో సంచాలక్గా ఉంది పృథ్వీ. సో పృథ్వీతో ఇద్దరు కూడా డిఫెండ్ చేసుకోవాలి, లైక్ ఇద్దరు కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎవరు పప్పిని తీసుకున్న యష్మి అండ్ పప్పి తనది కాబట్టి మణికంఠ ఇద్దరు కూడా వాళ్ళు ఎలా చేయగలుగుతారు, ఎలా క్యాపబుల్ అనేది ప్రూవ్ చేసుకోవాలి. సో ఈ టైంలో యాక్చువల్గా పృథ్వీది నాకు ఇక్కడ రాంగ్ అనిపించింది. ఎలా అంటే యష్మి గేమ్ ముందు వాళ్ళ బిగ్ బాస్ అడిగినప్పుడు ఎవరు క్యాపబుల్ అనేది ఎక్స్ప్లెనేషన్లో ఇద్దరికి కూడా ఆర్గ్యుమెంట్ అయింది, యష్మికి అండ్ పృథ్వీకి. సో ఆ టైంలో పృథ్వీ యష్మికి చాలా లైక్ నెగిటివ్ పాయింట్స్ చెప్పినప్పుడు ఇక్కడ కొత్త పర్సన్కి ఇవ్వాలి అనుకొని చెప్పి నాగమణికంఠకి సపోర్ట్ చేయాల్సింది. అక్కడ చెప్పిన పాయింట్సే 2-3 గంటల్లో ఎలా చేంజ్ అయ్యాయి. ఇక్కడికి వచ్చేసరికి యష్మి నాగమణికంఠ కంటే ఎలా క్యాపబుల్ అయింది. సో అంటే లైక్ ఫ్రెండ్స్ ఆడుకున్నారా? ఎస్, ఎగ్జాక్ట్లీ ఫ్రెండ్ కాబట్టే సపోర్ట్ చేశా. అక్కడ ఏడ్చింది కాబట్టి ఇక్కడ దానికి ఏదో ఒకటి చెయ్యాలి కాబట్టి సో నాగమణికంఠని పక్కన పెట్టి ఇమీడియట్గా యష్మికి సపోర్ట్ చేయడం జరిగింది ఫస్ట్ రౌండ్లో. సో అక్కడ నాగమణికంఠ ఆ గేమ్ నుండి ఎలిమినేట్ అయ్యాడు. సో సెకండ్ రౌండ్కి వచ్చేసి
నాగమణికంట సంచాలక్గా ఉంటాడు. అగైన్ మళ్ళీ యష్మి ప్రేరణ బొమ్మ తీసుకొని ఉంటుంది, లాస్ట్లో ఉంటుందన్నమాట. సో ఇక్కడ నాగమణికంట యష్మికి సపోర్ట్ చేయకుండా ప్రేరణకి సపోర్ట్ చేస్తాడు. ఎస్, 100% నాగమణికంట చేసింది కరెక్ట్. ఎందుకు అంటే కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి. యష్మి ఆల్రెడీ చీఫ్గా ఉండి ఫెయిల్ అయ్యింది. సో నాగమణికంట ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ క్లియర్గా క్లారిటీగా 100% కరెక్ట్. ప్రేరణకి సపోర్ట్ చేయడం 100% జెన్యూన్ అక్కడ. కానీ యష్మి ఎలా దాన్ని లైక్ నెగటివ్గా మార్చింది అంటే, నువ్వు తప్పు చేసి నామినేషన్స్లో ప్రేరణ చెప్పింది నువ్వు ఒప్పుకుంటున్నావు అంటే నువ్వు తప్పు చేసినట్టే కదా. ఎస్, తను ఆల్రెడీ ఆ రోజే ఒప్పుకున్నాడు, ఏంటి అవును నేను చేసింది తప్పే అని చెప్పేసి. దాన్నే రిపీటెడ్గా లైక్ మాట్లాడుతూ ఉంది. తను అక్కడ ఏదో తను కరెక్ట్, నాగమణికంట రాంగ్ చేస్తున్నాడు అని చెప్పేసి ఏదో ప్రూవ్ చేద్దాము అనుకుంది. బట్ అది జనాలైతే అందరూ కూడా నాగమణికంట స్ట్రాంగ్ కంటెస్టెంట్, ఈ సీజన్కి ఫైనల్ వరకు ఉంటాడు అని చెప్తున్నారు. సో చూద్దాం ఎలా జరుగుతుంది అని. సో థర్డ్ వచ్చేసి విష్ణుప్రియ ప్రేరణ బొమ్మ తీసుకుంటుంది. ఇక్కడ వచ్చేసి లైక్ యష్మి ప్రేరణకి సపోర్ట్ చేస్తుంది. యష్మి అక్కడ ఎలిమినేట్ అయింది కాబట్టి యష్మి సంచాలక్గా ఉంటారు. సో విష్ణుప్రియాని ఎలిమినేట్ చేసి ప్రేరణ ఎలాగూ యష్మికి ఫ్రెండే కాబట్టి సో అక్కడ సపోర్ట్ చేస్తుంది. సో ఆబ్వియస్లీ ప్రేరణ గేమ్లో ఉంటుంది, విష్ణుప్రియ ఎలిమినేట్ అవుతుంది. సో నెక్స్ట్ 4th రౌండ్కి వచ్చేసి విష్ణుప్రియ సంచాలక్గా ఉంటుంది. సో విష్ణుప్రియ సంచాలక్గా ఉన్నప్పుడు నైనిక సీత బొమ్మను తీసుకొని వస్తుంది. సో సీత అండ్ విష్ణుప్రియ ఇద్దరు కూడా ఫ్రెండ్స్ కాబట్టి అందరూ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, సీతకి సపోర్ట్ చేస్తుందేమో అనుకుంటారు. బట్ ఇక్కడ విష్ణుప్రియ సీతకి భయపడుతూనే సీతని ఎలిమినేట్ చేసింది. ఇక్కడ ఈ అమ్మాయి మంచిగా అనిపించింది, లైక్ ఫ్రెండ్కి సపోర్ట్ చేసుకోకుండా. నైనిక కూడా ఫ్రెండే, కానీ సీత కంటే కూడా నైనిక డిసిజన్స్ తీసుకోవడంలో లైక్ స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్. సో ఈజీగా అంటే లైక్ అన్నీ కూడా ఎమోషనల్గా నువ్వు తీసుకున్నట్టుగా నైనిక అలా తీసుకోదు, చాలా ఈజీగా థింక్ చేస్తుంది. లైక్ ఇప్పటివరకు అంటే లైక్ సీత నువ్వు చీఫ్గా ఉన్నప్పుడు ఎలా అవుతుందంటే అందరి థాట్స్ కూడా నీ మీద పడుతున్నాయి, నువ్వు కరెక్ట్ డిసిజన్ తీసుకోలేకపోతున్నావు, మ్యానిపులేట్ అవుతున్నావు అనే వేలో ఎక్స్ప్లెయిన్ చేసింది. ఎస్, అబ్సల్యూట్లీ కరెక్ట్. ఎందుకు అంటే మణికంఠని గేమ్ నుండి తీసేటప్పుడు హౌస్మేట్స్ అందరితో కూడా డిస్కస్ చేసి మణికంఠని కాదు సీతనే సెల్ఫ్గా తను గేమ్లో నుండి బయటకు రావాలి, నాగమణికంఠ గేమ్లో ఉండాలి అని చెప్పి హౌస్మేట్స్ అందరికీ కూడా అంటే తన టీం అందరికీ కూడా చెప్పిన అమ్మాయి బిగ్ బాస్ డిసిజన్ అడగగానే నాగమణికంఠ పేరు చెప్తుంది. అప్పుడు ఇమ్మీడియట్ అందరూ షాక్ అవుతుంది, అదేంటి లైక్ తను కదా తీసుకుంటా అనుకుంది, నాగమణికంఠని ఎందుకు తీసేసింది అని అందరూ షాక్ అయ్యారు. సో అప్పుడే ఆ ఎపిసోడ్లోనే యాక్చువల్గా సీతకి చాలా బ్యాడ్ అయింది అది. సో అలా ఇప్పుడు కూడా విష్ణుప్రియ కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసి లైక్ నైనికాని ఉంచింది. సో ఇట్లా లైక్ ఫైనల్ వరకు కూడా గేమ్ అయితే ఆర్గ్యుమెంట్, దీని తర్వాత కూడా లైక్ గేమ్ ఆర్గ్యుమెంట్స్ జరిగింది. లైక్ సీతకి అండ్ మణికంఠకి చాలా పెద్ద ఆర్గ్యుమెంటే జరిగింది లైవ్లో. లైక్ ఏంటి అంటే నాగమణికంఠ ఎస్ హౌస్ ఓకే హౌస్ అని మాట్లాడడం జరుగుతుంది. తను అప్పటికి చాలా ఎమోషనల్గా డౌన్ అయ్యి ఉన్నాడు, లైక్ ఏ గేమ్లోనూ తనని పార్టిసిపేట్ చేయనివ్వట్లేదు. 2 క్లాన్స్ కూడా తనని పక్కన పెట్టేశారు, అంటే హౌస్ మొత్తం కూడా తనని కార్నర్ చేశాడు అని తను రియలైజ్ అయ్యి ఎమోషనల్గా డౌన్ ఉన్నప్పుడు అబ్జల్యూట్లీ తను మాట్లాడిన దానిలో ఎలాంటి తప్పు లేదు. సో తను రియాక్ట్ అయినప్పుడు సీత లైక్ ఇమ్మీడియట్గా ఒక పాయింట్ అంటుంది, నువ్వు హౌస్ మొత్తం కార్నర్ చేస్తున్నట్టుగా నువ్వు పోర్ట్రే చెయ్యకు, మమ్మల్ని ప్రొజెక్ట్ చెయ్యకు, మేమందరం కూడా నిన్ను అన్ని వీక్లోనూ మేము మిమ్మల్ని సపోర్ట్ చేస్తూనే వస్తున్నాము, మేమందరం కూడా నీకు సపోర్ట్ చేస్తున్నాము, అయినా స్టిల్ నువ్వు ఇలా ఎలా మాట్లాడుతున్నావు అని చెప్పి చాలా ఆర్గ్యుమెంట్స్ తీసుకొచ్చారు. అందరూ కూడా యాక్చువల్గా విష్ణుప్రియ, నైనిక, సీత వీళ్ళందరూ, యష్మి వీళ్ళందరూ కూడా నాగమణికంఠ మీద అదేంటో అమ్మాయిలందరూ కూడా విలన్గా లైక్ అమ్మాయిలందరికీ కూడా విలన్గా ఎవరు కనిపిస్తారు అంటే నాగమణికంఠ మీద పడుతున్నారు. నాగమణికంఠకి అంత సీన్ లేదు, ఫస్ట్ ఆయనని విలన్గా ప్రొజెక్ట్ చేసే అంత సీన్ లేదు. ఆయన ఒక ఎమోషనల్ ఫూల్. తను ఎట్లా అంటే పాము అక్కడ ఉంది అంటే ఇక్కడ నుండే భయపడే, కిలోమీటర్ అవతల ఉన్న పాముకి కూడా భయపడే వ్యక్తి ఆయన. అట్లాంటి ఆయనని ఒక విలన్ లాగా క్రియేట్ చేయడానికి యాక్చువల్గా జనాలందరిలో హైప్ రావడానికి కారణం కూడా వీళ్ళ నలుగురే. ఆయనకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్లే జనాలలో ఈయన హీరో అవుతున్నాడు. సో చూద్దాం ఎక్కడి వరకు వెళ్తాడు, నిజంగా ఫైనల్ కంటెస్టెంట్ అవుతాడా లేదంటే మధ్యలోనే ఎలిమినేట్ అవుతాడా. కొత్త కమెంట్స్ కూడా వస్తున్నాయి, ఏంటి అంటే
నాగమణి కంట ఎలిమినేట్ అయితే పర్లేదు, కానీ దానికి ముందు యష్మిని పంపించండి బయటికి. యష్మి వచ్చిన తర్వాతే నాగమణి కంట బయటికి రావాలి అని చెప్తున్నారు ఫ్యాన్స్ అందరూ కూడా. సో చూద్దాం. నాకు కూడా యాక్చువల్గా నాగమణి కంటకి సపోర్ట్ చేయాలని ఉంది పర్సనల్గా. సో తనకే ఓట్లేయండి. సో ఫైనల్ వరకు అయితే అలా గేమ్ కంటిన్యూ అయింది. ఫైనల్లో వచ్చేసి అమ్మాయిల్లో ప్రేరణ ఒక్కతే మిగిలింది, అబ్బాయిల్లో వచ్చేసి నబీల్ అండ్ నిఖిల్ మిగిలారు. సో ఆదిత్య ఓం గారు కూడా లైక్ ఫైనల్ వరకు ఉండి ఓడిపోవడం జరిగింది. నిఖిల్ అండ్ ప్రేరణ ఇద్దరి బొమ్మలు వచ్చినప్పుడు ఆదిత్య ఓం గారు సంచాలకుగా ఉన్నారు. ఇన్ని వీక్స్ కంటే కూడా ఎస్టర్డే జరిగిన ఎపిసోడ్లో ఆదిత్య ఓం గారు చాలా మెచ్యూర్డ్గా మాట్లాడారు. లైక్ ఎవరికి సపోర్ట్ చేయాలి, ఎవరు గేమ్ నుండి క్యాన్సిల్ అవ్వాలి, లైక్ పక్కకు తప్పుకోవాలి అనేది చాలా బాగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. లైక్ ఆయన లైక్ తన ఏజ్ని అన్నింటినీ కూడా మైండ్లో పెట్టుకొని మాట్లాడారు. ప్రేరణని 2 వీక్స్ నుండి నేను అబ్జర్వ్ చేస్తున్నాను. తనకి అన్ని రకాలుగా కూడా షీఈ్ క్యాపబుల్. తను చీఫ్ అవ్వాలి, తను ఎలా చేస్తుంది ఏంటి, హౌస్ మొత్తాన్ని కూడా హ్యాండిల్ చేయగలిగే కెపాసిటీ అమ్మాయికి ఉంది. సో నేను లైక్ ఎపిసోడ్లో ఇంకా అది చూపించలేదు, మేబీ ఈరోజు ఎపిసోడ్లో అది వస్తుంది. బట్ ఒక ప్రోమో కూడా వచ్చింది. నాకు తెలిసి తను ఎమోషనల్గా ఉంది అంటే లైక్ అక్కడ ప్రేరణని సపోర్ట్ చేశారు. నిఖిల్ అక్కడ నుండి ఎలిమినేట్ అయిపోతారు. సో ఫైనల్గా ఇటు నుండి మిగిలింది నబీల్ అండ్ ప్రేరణ. సో వీళ్ళిద్దరిలో ఎవరు చీఫ్ దానికి కంటెండర్ అవ్వాలి అనేది హౌస్ మేట్స్కి వదిలేస్తారు బిగ్ బాస్. సో వీళ్ళిద్దరిలో ఎవరో ఒక్కరిని చూస్ చేసుకోండి అంటే హౌస్ మేట్స్ అందరూ కూడా కొంతమంది నబీల్కి, కొంతమంది ప్రేరణకి అలా సపోర్ట్ చేస్తారు. ఎక్కువ మంది సపోర్ట్ చేసింది మాత్రం ప్రేరణకి. సో ఫైనల్గా ఈ వీక్లో హౌస్ మొత్తానికి కూడా చీఫ్గా కంటెండర్గా లైక్ నామినేట్ అయింది మాత్రం ఇద్దరు. పృథ్వీ శక్తి క్లామ్ నుండి, కాంతారా టీం నుండి ప్రేరణ. సో వీళ్ళిద్దరిలో ఏదో ఒక గేమ్ ఉంటుంది మేబీ ఈరోజు. సో వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు హౌస్ మొత్తానికి కూడా చీఫ్గా ఉండబోతున్నారు. వచ్చే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లో నుండి ఒక్కరు ఇంకో గ్రూప్కి అంటే కొత్తగా వచ్చే గ్రూప్కి మేబీ చీఫ్గా ఉండబోతారేమో. సో ఇప్పటికైతే వీళ్ళిద్దరిలో ఒక్కరే ఉంటారు. ఆ గేమ్ ఏంటి, ఎలా ఉండబోతుంది, ఎవరెవరు రాబోతున్నారు. అండ్ ఇందులో ఇంకొక ట్విస్ట్, నాగార్జున గారు వీకెండ్లో మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుంది అని చెప్పారు. సో మిడ్ వీక్ ఎలిమినేషన్ నిజంగానే ఉంటుందా లేదంటే సీక్రెట్ రూమ్కి పంపిస్తారా అనేది కూడా తెలియాలి. నాకు తెలిసినంత వరకు అయితే ఆదిత్య ఓం గారిని సీక్రెట్ రూమ్కి పంపించబోతున్నారు అని అనిపిస్తుంది. సో ఇది మీలో ఎంతమందికి అనిపిస్తుంది, మీరు కూడా నాలానే థింక్ చేస్తున్నారైతే డెఫినెట్గా కమెంట్లో కమెంట్స్ పెట్టండి. ఎలా ఉండబోతుంది, మీరెవరికి సపోర్ట్ చేయబోతున్నారు, ఎవరెవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు ఏంటి అనేది కూడా మాకు కమెంట్స్ పెట్టండి. సో నెక్స్ట్ ఫైనల్గా వచ్చేసి ఎవరెవరు వైల్డ్ కార్డ్లో రాబోతున్నారు అంటే వాళ్ళ నేమ్స్ వచ్చేసి లైక్ అంటే నా అబ్జర్వేషన్ ప్రకారం ఒక్కో సీజన్ నుండి ఒక్కో కంటెస్టెంట్ని మేబీ తీసుకున్నారేమో అనిపిస్తుంది. లైక్ యాంకర్ రవి, ముక్కు అవినాష్, హరితేజ, రోహిణి, మెహబూబ్, నయని పావని, టేస్టీ తేజ, గౌతమ్ కృష్ణ మోస్ట్లీ అండ్ లాస్ట్ సీజన్ కంటెస్టెంట్ అయి ఉండొచ్చు. సో యాజ్ ఆఫ్ నవ్ అయితే వీళ్ళు రాబోతున్నారు అనేది బయట లైక్ పబ్లిక్ అందరూ మాట్లాడుకుంటున్నదే. సో వీళ్ళే వస్తారా, లేదు అంటే ఇంకెవరైనా కొత్త వాళ్ళు, ఈ నేమ్స్ కాకుండా ఇంకెవరైనా కొత్త వాళ్ళు వస్తారా, లేదా ఇప్పటి వరకు ఎలిమినేట్ అయిన వాళ్ళల్లో ఎవరైనా మళ్ళీ రీఎంట్రీ ఇస్తారా అనేది. సో మోస్ట్లీ అక్టోబర్ 5th ఎంట్రీ అవ్వబోతున్నారు అనేది తెలుస్తుంది. సో ఇప్పటి వరకు అయితే ఇది అప్డేట్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.